ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు, అలాగే పాస్టర్ గారికి నా వందనాలు, సంఘానికి నా వందనాలు. ఈ ఇయర్ అంతా కూడా దేవుడు నన్ను కాచి కాపాడారు. మరి ఒకరోజు పాస్టర్ గారు ఉదయాన్నే ఫోన్ చేశారనమాట. చేసి 7:30కి అలాగే చేశారు. చేసి అడిగారనమాట, అమ్మా బాగానే ఉన్నారా మీరు, బీపీ ఎలా ఉంది అని అడిగారు. నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. కాదమ్మా, నాకు ప్రేయర్ చేస్తుంటే ఏదో కనిపించింది అని చెప్పారు. యాక్చువల్గా ఆ ఉదయం మొన్న గాలి వాన వచ్చింది కదా, ఆ టైంలో అనమాట. నేను ఉన్న క్వార్టర్లో మొత్తం వాటర్ వచ్చేసాయి. ఇంట్లో విండోలో నుంచి వాటర్ వచ్చేసి నేను పడుకున్న మంచం కిందంతా వాటర్ వచ్చేసాయి. నేను చూసుకోకుండా మార్నింగ్ 4:30కి అప్పుడు లేచినప్పుడు నేను పడిపోయాను. ఎలా పడ్డానంటే దేవుని కృపను బట్టి నేను బ్రతికి ఉన్నాను. అంటే ఆయన మరి పాస్టర్ గారు ప్రేయర్ చేస్తుంటే అది ఒక్కసారే కాదు, ఎప్పుడు కూడా నాకు ఏ అపాయం కలిగినా కూడా వెంటనే పాస్టర్ గారికి మరి ఎలా తెలిసిద్దో, దేవుడు ఎలా తెలియజేస్తారో నాకు తెలియదు, వెంటనే ఆ హెచ్చరిక నాకు చెప్తారనమాట. అలా దేవుడు మరి తన సేవకుని ద్వారా నన్ను హెచ్చరిస్తూ మరి నా కొరకు నేను ఇంకా కనిపెట్టుకొని ప్రేయర్ చేసుకోవడానికి, అలాగే దేవునిలో ఎదగడానికి మరి దేవుడు తన సేవకుని ద్వారా నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు ఈ సంవత్సర కాలం అంతా కూడా. అంతేకాదు మరి ఆయన తన కాలమందు మనం ఎంత చేసినా కూడా తన కాలమందు మరి సమస్తాన్ని సమకూరుస్తారు. సాత్విక్ అయితే మరి ప్రతిరోజు నేను ఆ బిడ్డను బట్టి దేవుణ్ణి బహుగా స్తుతిస్తాను. ఎందుకంటే మరి ఆ సాత్విక్ సరిగా నడవలేడు, ఇప్పటికి కూడా ఎలా పడిపోతాడో నాకు తెలియదు. వాడు అలా వెళ్ళి పరిచర్య చేస్తున్నాడంటే నాకు చాలా, అంటే ఎంత స్తుతించినా కూడా దేవుని రుణాన్ని నేను తీర్చుకోలేనమాట. ఆయనకి నేను నిత్యము స్తుతించాల్సిందే, అంతగా స్తుతించాలి ప్రతి నిమిషము. ఇందాక ఈరోజు నేనున్నప్పుడైతే నా చేయి పట్టుకుంది, వాడు నడవలేడు, ఎక్కడ పడిపోతాడో అర్థం కాదు, సరిగా నిలబడలేడు. అలాంటి వాడి చేత కూడా దేవుడు పరిచర్య చేయటానికి, ఆయన పరిచర్య చేయటానికి ఆయన కృపలో ఆ బిడ్డను నిలవపెట్టుకుంటున్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతించకుండా ఉండలేను. ప్రతి నిమిషము ఆయన్ని స్తుతిస్తూనే ఉంటాను. నాకైతే ఒకటే నమ్మకం, దేవుడు ఆ బిడ్డని బాగుగా వాడుకుంటారు, ఖచ్చితంగా వాడుకుంటారు. ఎందుకంటే అందుని బట్టే, అంటే తనకి ప్రాబ్లం ఉన్నప్పటికీ దేవుడు వాడుకోగలడు అని ఆ బిడ్డ ద్వారా చూపించాలనే మరి అలా ఉంచారేమో అనిపిస్తుంది. అలాగే ఇలాంటి అవకాశం ఆ బిడ్డను బట్టి నేను నిత్యము స్తుతించేదానిగా ఉండడానికి నాకు అలాంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. అంతేకాదు మరి మార్నింగ్ అయితే మనం రోజు లేవగానే ప్రేయర్ చేసుకుంటాం, కానీ మరి దైవ సేవకునికి ఇచ్చినటువంటి ఆలోచన గూగుల్ మీట్, అంటే నేను ఒక్కదాన్నే ఉండి ప్రేయర్ చేసుకునేటప్పుడు కంటే మరి గూగుల్ మీట్లో అందరితో కలిసి ప్రేయర్ చేయటం బహు ఆనందాన్ని కలుగు చేస్తుంది. అంతేకాకుండా మరి ఆ దినమంతా కూడా ఎక్కువ ఉత్సాహంతో పనిచేయటానికి, అంతకుముందు ఒక్కదాన్నే చేసుకునేటప్పుడైతే ఇంకో 5 నిమిషాలు పడుకొని లేద్దాంలే అని బద్ధకం అనేది వచ్చేది. కానీ ఇప్పుడు 5 o'clockకి అంటే నేను రెడీగా ఉండాలంటే ఒక్కోసారి నాకు 5:15 అంతా నేను స్టడీ అవర్కి వెళ్ళిపోతాను. అయినా కూడా నేను ముందే లేచి అంతా రెడీ అయిపోయి, అంటే 3:30కే లేచేస్తాను. అంటే అంత ఉత్సాహాన్ని కలుగు చేస్తుంది ఆ గూగుల్ మీట్. మరి ఒక్కళ్ళమే కలిసి ఉండి చేసుకునే దానికంటే కూడా అందరూ కలిసి చేసుకోవటం వల్ల ఎక్కువ ఉత్సాహము, దేవునిలో నడవడానికి మరి ఎంతో మనకి ఆ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి అనిపిస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో అలాంటి
మరి గూగుల్ మీట్ని ఏర్పాటు చేసినటువంటి సేవకులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరందరూ కూడా నా గురించి కూడా మీ ప్రేయర్లో నా గురించి సాత్వికుని గురించి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి ప్రతిరోజు మండే